నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోదిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు బోదిరెడ్డి యువసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గోపి నివాసం వద్ద అభిమానులు, పలువురు ప్రముఖులు, పలు శాఖల అధికారులు గోపికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో గోపి యువసేన సభ్యులు జుత్తుల శ్రీను అన్నదానం చేపట్టారు. విద్యార్థులకు గోపి కుటుంబ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. గోపి నివాసం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 60 మంది రక్తదానం చేసి అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, పెంద్ర శ్రీను, జొన్నడ వీరబాబు, వాగు రాజేష్, అనంతరపు రాజు, సాముతుల గోపి, రుచి రమేష్, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు, గోపి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా పాత్రికేయ మీకు నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో మరి యూత్ లీడర్, డైనమిక్ లీడర్ అయినటువంటి బోదిరెడ్డి గోపాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి బోదిరెడ్డి యూత్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం అంతా కలిపి ఈరోజు మరి ఈ సెలబ్రేషన్ చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈ పుట్టినరోజు వేడుకలో భాగంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ అయి పంపిణీ కార్యక్రమం చేసాం. అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నందు మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. దాంతోపాటు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈరోజు మరి ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి గోపి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి సంతోషంగా మేమందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు చేసి అలా భవిత స్కూల్లో కూడా అభిమానులందరూ కూడా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇలాగే జరుపుకుంటాం. మరి మా గౌరవనీయులు మా ప్రతిపాటి శాసనసభ్యులు అయినటువంటి వరపు సత్యప్రభరాజు గారు కూడా మరి సందేశాన్ని తెలియజేశారు. ఈరోజు శుభాకాంక్షలు కూడా మరి గోపి గారు తెలియజేయడం జరిగిందండి. మరి సేవా కార్యక్రమంలో మరి ముందుండే మా ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ కార్యక్రమాలు సంతోషిస్తూ ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పి ఆశీర్వదించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.